మీ మదర్ గురించి ఏమైనా చెప్తారా ఫైనల్గా? మదర్, మా డాడీ సపోర్ట్ చేస్తాడు అని చెప్పాను, అంటే ఇష్టమని. మదర్ తను ఎంత అంటే ప్రతి ఒక్కటి తన ఓన్గా కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఏదైనా దేంట్లో కాంప్రమైజ్ కాదు. మళ్ళీ ఈ డ్రెస్ ఇప్పుడు వేసాను అనుకోండి, మళ్ళీ వేయనియదు, అట్లా మెయింటైన్ చేస్తుంది. అండ్ చాలా సపోర్టివ్, చాలా ఫ్రెండ్లీ. నేను ఏది ఉన్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం, నేను అక్క కానీ. అండ్ ఇద్దరు సిస్టర్స్. చాలా అంటే ఇంకేమంటారంటే మమ్మీ కొన్ని లిమిట్స్ వరకు, దాని తర్వాతకి ఇంకా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్ అంతా. ప్రతి ఒక్కటి ఏమైనా ఓపెన్గా చెప్పేయచ్చు, ఏదైనా అంటే ఓపెన్గా చెప్పేయచ్చు, పక్కా చెప్తే రిసీవ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అండ్ చెప్తుంది, ఒకవేళ నా చేతిలోనే ఉందనుకోండి, ఇలా కాదు పెట్టి ఇలా చేసేయి, ఏది ఉన్నా చెప్తుంది. ఇప్పుడు నేను మమ్మీ తను ప్రపోజ్ చేస్తాడా అంటే నీకు ఇష్టం అంటే లేదమ్మా అంటే ఫ్లైట్ తీసుకో అంటే. అలా ఎంతమంది చేస్తారు అలా? చేశారు చాలా మంది. 100 మంది చేశారు. అమ్మ బాబాయ్, నిజం చేశారు. 100? యా, మా ఇంటి దగ్గరనే చాలా మంది ఉన్నారు. 100 ప్రపోజల్స్ మదర్కి చెప్పారా? అంటే కొన్ని చెప్పుండకపోవచ్చు అన్ని. అంటే మమ్మీ 6th 7th క్లాస్ నుంచి చాలా క్లోజ్ అయింది, నాకు 5th నుండే స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి చెప్పకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ అన్నీ చెప్పేస్తారు మమ్మీకి. ఏదున్నా ఏ సీక్రెట్స్ అనేది ఉండవు. ఒక అబ్బాయి నచ్చలేదా? నచ్చలేదని కాదు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఎగ్జాక్ట్లీ, ప్రొఫెషన్ ఇస్ ఇంట్రెస్ట్. యా, ప్రొఫెషన్ మస్ట్ ఇంపార్టెంట్. నైస్. మీ డైరెక్టర్ గారి గురించి ఏమైనా చెప్తారా? డైరెక్టర్ గారు లక్ష్మణ్ సార్. సో మెయిన్ సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎందుకో తెలీదు, నాకు ఎందుకో చాలా రెస్పెక్ట్ సార్ని చూడంగానే రెస్పెక్ట్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే నేను తట్టుకోలేని, నేను ఇబ్బంది పడతాను, చెప్పాను కదా ఉయ్యాల సీన్లో నాకు చాలా భయం వేసిందని, కూల్గా ఒక దగ్గర తీసుకెళ్ళి ఏం కాదు, ఎంతమంది ఉన్నా నువ్వు ఇప్పుడు ఆర్టిస్ట్వి, దీనివల్ల నువ్వు ఇంకా ముందుకెళ్తావు అని చాలా మోటివేట్ చేశారు. అప్పటి నుంచి ప్రతిదీ సార్ ఇట్లా కాదు వైష్ణవి ఇట్లా అని చాలా నన్ను కూడా మోటివేట్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. నేను ఇప్పటికి మెట్ ఎక్కడం కారణం వన్ ఆఫ్ ద పర్సన్లో సార్ ఉంటాడు మెయిన్గా. సూపర్, నైస్ అన్నమాట. యా. ఇప్పుడు మీరు ఫీల్డ్లోకి ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి? 1.5 years రీసెంట్లీ. యా. స్టార్టింగ్ స్ట్రగుల్స్ అని ఉన్నాయి? స్ట్రగుల్స్ అని ఏం లేదు, యాక్చువల్లీ చెప్పానుగా ముందు, నేను ఏదో వస్తున్నా వెళ్దాం అన్నట్టు వెళ్ళాను. అంత ఇంట్రెస్ట్ లేదు, నేను 70mm ఉండాలని అప్పుడు ఏం లేకుండే, వస్తున్నా చేసేసినాను అంతే. స్ట్రగుల్స్ ఏం లేవు. అంత హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, లొకేషన్స్లో కానీ, బయట కానీ ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉన్నా? యా, ఫోక్ సాంగ్స్ చేస్తుండే నేను ముందు, కొన్ని చేశాను ఫోక్ సాంగ్స్. దాంట్లో ఎట్లుంటుందంటే ఇట్లా ఒక్కొక్కసారి అకామిడేషన్ అంత ఇవ్వకపోతుండే, జస్ట్ ఒక రూమ్ ఇస్తుండే. మేము ఇంకా అట్లనే ఏమో అన్నట్టు మేము కూడా కొంచెం చాలా అడ్జస్ట్ అయ్యాము. బట్ ఇప్పుడు అంత సెట్. క్యారవన్ ఇస్తున్నారా? మీరు అంత బట్ క్యారవన్ అంత ఇవ్వకపోయినా ఉన్న దాంట్లో నీట్గా చూసుకుంటారు, హ్యాపీగా ఎలా, యా, టైం టు టైం అన్నట్టు అంతా. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యా. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఇద్దరు పరంగా హ్యాపీ ఉంటే అది చాలా బ్యూటిఫుల్. ఒకవేళ కొందరు అటు ఇటు ఉన్నా అది బిస్కెటే. ఉన్నంత మంచిగా నేను చెప్పానుగా క్వాలిటీస్తో ఇద్దరు కేరింగ్గా, అండర్స్టాండింగ్గా ఉంటే అది చాలా బ్యూటిఫుల్గా ఒక తోడు అన్నట్టు ఉంటుంది. బాగుంటుంది. మిస్టేక్స్ ఎక్కువ శాతం ఏ జెండర్లో జరుగుతాయి, మేల్ ఆర్ ఫీమేల్? అది వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి చెప్పలేము. మేల్ చేస్తారో ఫీమేల్ చేస్తారో చేయరు, అది ఏమో మరి. ట్రస్ట్ అయితే లేదు మీకు? ఎవరికి? లవ్ మీద మీకు ట్రస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ట్రస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదు. బాగుంది, నైస్. ఇప్పుడు మన కోసం ఒక డైలాగ్ చెప్పబోతున్నారు వైష్ణవి గారు, ప్లీజ్ ఒక డైలాగ్. ఏ డైలాగ్ చెప్పాలి? ఏదైనా మీ ఇష్టం. సో ఇప్పుడు డిజిటల్ కొంచెం సినిమా బాగుంది, హిట్ అయింది కాబట్టి అందులో నుండి చెప్తాను. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు రాధిక. నేను ఆల్రెడీ చెప్పాను కదా 2-3 times వాళ్ళు ప్రపోజ్ చేశారు. 4th టైం వరకు ఉంది, హ్యాపీ కదా? ఇప్పుడు తట్టుకోలేని సాంగ్ అంత ఫేమస్ పాపులర్ వచ్చింది, దానివల్ల మీకు మంచి వెయిట్ కూడా పెరిగింది. అంటే ప్రజల నుంచి ఇక్కడ పెట్టుకుంటున్నారు కదా. సో ఆ లిరిక్లో కొంచెం జస్ట్ ఒక లైన్ ఏమైనా పాడగలుగుతారు మా కోసం? సో నా ఫేవరెట్ లిరిక్ అంటే ఆబ్వియస్గా మేడలు ఎందుకే కోటలు ఎందుకే, మేడలు ఎందుకే కోటలు. కొంచెం పాటలాగా పాడాలి, పాడతాను చెప్తున్నాను. ఓకే, ఆ లిరిక్ ఇష్టం. సో ఇప్పుడు పాడబోతున్నాను. ఓకే. మేడలు ఎందుకే
కోటలెందుకే కోరుకున్న వాడి కానప్పుడు కుంగుముడి ఎందుకే బంధం ఎందుకే బాధలెందుకే మనసు పడ్డవాడే లేనప్పుడు బతుకుని ఇంకెందుకే. అచ్చి బాబోయ్, ఏంటి వీళ్ళు ఉండడం యాక్ట్రెసెస్ కాదు, మంచి సింగర్ కూడా బయటికి ఒకవేళ యాక్టింగ్లో డేట్స్ రాకపోయినా సింగింగ్లో ఒక టాప్లో ఉంటారు. నా వాయిస్ యాక్చువల్ చాలా హస్కీ. మరి ఇలా పెట్టుకుని మరి ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఫేవరెట్ లిరిక్ కదా వచ్చేసి. అవునవును, బాగా పాడాను అది. థ్యాంక్ యూ. ఏంటి అసలు మీ ఎంటైర్ అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ అంటే అంటే కంటిన్యూగా కాకపోయినా ఎప్పటికీ నన్ను ఎవరైతే లవ్ చేస్తున్నారో ఇష్టపడుతున్నారో వాళ్ళకి నేను మర్చిపోకూడదు. ఎప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి అందించాలి, అది సాంగ్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా కానీ. అండ్ వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను చెయ్యాలి. అండ్ నాకు కూడా కొంచెం 70mm అంటే ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్కి ఉంటుంది, బిగ్ స్క్రీన్ కాబట్టి అది మంచి జోనర్లో అండ్ నాకు నచ్చినట్టు ట్రెడిషన్లో వస్తే చాలా హ్యాపీ. ట్రెడిషనల్గానే చేస్తారా? అంటే నేను అంటే మోడర్న్ కానీ మోడర్న్ డ్రెస్సెస్ ఓకే, బట్ కొన్ని ఉంటాయిగా ఇలా సీన్స్ అలా అస్సలు. నాకు ఒక ఎక్స్ప్రెషన్తో ఒక మంచి సాంగ్ పాడచ్చు ప్లీజ్. నాకు ఎక్స్ప్రెషన్తోనా? ఫీల్ ఇందాక ఎలాగా. సో నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో చాలా ఫేవరెట్, అది పాడతాను. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి అమావాస్యనే ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకు చలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికి రేపటి వెలుతురు చూసి చూడవెలా నయనం హృదయం నీరే నీరే సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. అయ్యి బాబోయ్, ఇంత బాగా పాడేశారండి. ఓకే, ఇంత బాగా పాడేశారు. సో వెల్ నైస్. మీ కెరీర్ ఇంకా బ్రైట్గా ఫ్యూచర్ బాగుండాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మీ మదర్ ఏమైతే కోరుకుంటున్నారో అది మీ ద్వారాగా ఫుల్ఫిల్ అవ్వాలని మేము హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. మా రెడ్ టీవీకి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, వైష్ణవి ద మోస్ట్ పాపులర్ ఇంటెలిజెంట్ యాక్ట్రెసెస్. సో మనతో పాటు బ్లోర్కి ఇచ్చా జరిగింది. సో నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సేదా.